మీరు కూడా ఏకాంత మందిరంలోకి రండి. శుభం భూయా. జై జై కృష్ణ గోకుల కృష్ణ, జై జై కృష్ణ గోకుల కృష్ణ, జై జై కృష్ణ గోకుల కృష్ణ, జై జై కృష్ణ కృష్ణ. ఇదో వీడు చేసేది, చెప్తా వీడు సంగతి. వీడెవడ్రా బాబు నా వెంట పడుతున్నాడు. రే బాబు ఆగు, పీటీ ఉషా కంటే ఎక్కువ పరిగెడుతున్నావు. రే బాబు ఆగు. వరా బాబు నా వెంట ఎందుకు పడుతున్నావు? రే ఆగ్రా. అవును, నువ్వెందుకు నన్ను తరుముతున్నావు? నేను నిన్ను తరమటం ఏంటి? నన్నే వేరే వాళ్ళు తరుముతా ఉంటే దానికే నేను పరిగెత్తి వస్తున్నా. అయితే నువ్వు నన్ను తరమటం లేదా? లేదు. సరే, నువ్వెందుకు బాస్ అలా పరిగెత్తావు? నువ్వు నా వెంట పడుతున్నావని చెప్పి, నీ చేతిలో ఉన్న కర్రను చూసి నువ్వు నా కోసమే వస్తున్నావని చెప్పి భయం వేసి పరిగెత్తా. నా టెన్షన్లో నేను పరిగెత్తా. అంతులో నన్ను చూసి ఏదో అనుకుని నువ్వు పరిగెత్తావు. మొత్తానికి నువ్వు నేను పరిగెత్తి ఇక్కడ ఆగాం. నాకేం తెలుసు నువ్వు నా కోసం వస్తున్నావని? సర్లే, జరిగిందేదో జరిగింది. అవును, నువ్వెందుకు పరిగెడుతున్నావు? నన్ను కొందరు వ్యక్తులు తరుముతా ఉంటే వాళ్ళ నుండి తప్పించుకోవడానికి పరిగెత్తాను. నిన్ను కూడానా? అంటే నిన్ను కొంతమంది మనుషులు ఎలా తరుముకుంటూ వచ్చారో నన్ను కూడా అంతే. ఇక్కడ మన కథలు వేరైనా పయనం మాత్రం ఒక్కటే. మనిద్దరం ఒకే గూటి పక్షులం. అవును బాస్, నీ అవతారం ఏంటి ఇట్లుంది? ఇదా చాలా పెద్ద స్టోరీ. చాలా ఆకలేస్తుంది. ముందు ఏదైనా తినేసి మాట్లాడదాం. ఆ ధాబా దగ్గరికి వెళ్దాం పదా. ఓకే. అది నిజమేలే. ఏం రాముడు, బాగున్నావా? బాగున్నానయ్యా. ఈ మధ్య కనబడడం లేదు. ఏం కనబడతాడు? గొర్రెని మేకల్ని చూసుకోవడంతో సరిపోతుంది అనుకుంటా. అదేంటి, సీతా సావిత్రి వాళ్ళ చదువుల్ని మాన్పించి గొర్రెల్ని మేకల్ని మేపిస్తున్నాడు కదా? అవును పెద్దన్న, నిజమే. మొన్ననే వాళ్ళ చదువులు మానిపించాను. నేను అలివేలు ఇద్దరం చూసుకోలేకపోతున్నాం. మొన్నటి వరకు మా అమ్మ వాళ్ళతోటే ఉండేది. ఇప్పుడు ఆవిడ వెళ్ళలేకపోతుంది. నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు చూసుకోవడానికి? కొడుకులైన బిడ్డలైన వాళ్ళే కదా. ఇంత కష్టపడి సంపాదించేది వాళ్ళ కోసమే కదా. సరిగ్గా చెప్పావు రాముడు. ఇవాళ రేపు కట్నం లేకుండా ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదు. ఆడపిల్లలుంటే ఆస్తి కూడా పెట్టాల్సిందే, అల్లుని కొనుక్కోవాల్సిందే. ఇంతకీ సీతా సావిత్రులు ఎక్కడున్నారు బాబాయ్? పొద్దుననగా పొలం దగ్గరికి వెళ్ళారబ్బాయి, ఇంతవరకు రాలేదు. వాళ్ళ కోసమే పోతున్నా. సీతా సావిత్రులు వాళ్ళ పేర్ల తగ్గట్టు మంచి పిల్లలు. వాళ్ళ తల్లిదండ్రులకు సహాయపడటం, మేకలని గొర్రెలను మేపడం తప్ప వేరే ప్రపంచమే తెలియని అమాయకులు. నిజంగా రామయ్య అదృష్టవంతుడు. ఇలాంటి ఆడపిల్లలుంటే మగపిల్లగాళ్ళు లేరనే బెంగ ఎవరికి ఉంటుంది? చాలా మంచి మాట చెప్పావన్నా. ఏ మాటకు ఆ మాట. రాముడు చాలా మంచివాడు. వస్తాను బాబు. ఏది ఏమైనా మంచోడు.